Based on the Euler's diagram, increasing energy order of orbitals also I given. So that is the one of the basic rule we know, what we know till now. మీకు తెలిసింది ఇప్పటి వరకు Euler's diagram ని యూజ్ చేసి then we can write the electronic configuration of the different elements in increasing order of their energy. Euler's diagram ని యూజ్ చేసి Euler's diagram ని యూజ్ చేయకుండా అది ఇక్కడ what is the problem we are getting? Euler's diagram, okay, it is helpful to write the electronic configuration of the elements. It is helpful, but here up to some orbitals only, konni orbitals varake, up to some orbitals only increasing energy order, it is easy to remember based on the Euler's diagram. But అంత పెద్ద కాన్సెప్ట్ లేకుండా చాలా సింపుల్ ట్రిక్ ఇస్తున్నాను మీకు నేను. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ఒక జస్ట్ ఫస్టే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ ఇట్ and practice 2 times. That's it. It becomes very, very easy, and it is useful to write the electronic configuration of any element. Meek atomic number em ichina sare, either 35 or 45 or 50 up to 100 or 120, any atomic number is given. So then easily we can write the electronic configuration of element. So if you can understand this trick, so first only I am telling here, ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకొని అండ్ జస్ట్ 1-2 times ప్రాక్టీస్ చేయండి అమ్మా. జస్ట్ 2 times అంతే సరిపోతుంది. సో దట్ యూ కెన్ రైట్ ద ఈజీలీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ ఇచ్చినా సరే మీరు ఈజీగా రాసిస్తారు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, సో హియర్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిమెంబర్, ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ గోల్ ని, ఏ అంబిషన్ ని రీచ్ అవ్వాలన్నా కానీ అంత ఈజీగా రాదమ్మా. లైఫ్ లో ఏది ఈజీగా రాదమ్మా. సో ఎందుకనంటే ఎంత కాంపిటీషన్ ఉందో మనకు తెలుసు బయట. సో ఆ కాంపిటీషన్ తట్టుకోవాలంటే మనకున్నాయి 4 సబ్జెక్టులు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అదే బైపీసీ వాళ్ళకైతే బాటనీ, జువాలజీ. మనము చాలా ఈజీ అనుకుంటాం కానీ ఒక్క సబ్జెక్ట్ నేర్చుకోవడం, అసలు ఒక సబ్జెక్ట్ ఐఐటి లెవెల్లో అయినా సరే, బైపీసీ వాళ్ళు అయితే నీట్ లెవెల్లో అయినా సరే, ఒక సబ్జెక్ట్ ని ఎంత డెప్త్ గా నేర్చుకోవాలంటే అంత డెప్త్ గా నేర్చుకుంటేనే గానీ కంప్లీట్ గా గ్రిప్ రాదు. గ్రిప్ వస్తేనే గానీ ఈ కాంపిటీషన్ ని మనం తట్టుకోలేం. సో ఈ కాంపిటీషన్, ప్రజెంట్ ఉన్న హెవీ కాంపిటీషన్ లో మనం ముందుకెళ్ళాలంటే ఈ 2 years చాలా హార్డ్ వర్క్ చేయాలమ్మా. చాలా అంటే చాలా లేజినెస్ ఉండొద్దు. ఇప్పటి వరకు 10 years మీరు ఏం చేశారో ఏమో మీకే తెలుసు కానీ, బట్ దీస్ 2 years ఆర్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. సో దీస్ 2 years డిసైడ్స్ యువర్ లైఫ్. సో ఈ 2 years మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తే దెన్ డెఫినెట్లీ ద రిమైనింగ్ లైఫ్ విల్ బికమ్స్ వెరీ బ్యూటిఫుల్. ఓకేనా? అయితే ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఎస్పీడిఎఫ్ ఆర్బిటాల్స్ రాసుకుంటారు. ఫస్ట్ ఎస్పీడిఎఫ్ ఆర్బిటాల్స్ రాసుకోండి. ఎస్పీడిఎఫ్, వీటికి నెంబరింగ్ ఇచ్చుకోండి. సో 1, this is 2, 3, 4. These are starting numbers. Okay na? Here we know that the maximum capacity of s orbital is how many electrons? 2 electrons. Maximum capacity of p orbital is 6 electrons. Maximum capacity of d orbital is, d subshell is 10 electrons, whereas f is 14 electrons. Okay na? So that is the maximum capacity of each subshell. ఇది మనకు తెలుసు, ఎస్టర్డే నేను చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు ఒకసారి చూడండి రా, ఫస్ట్ ఎస్ఎస్ అని రాసుకోండి. వినండి, లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఎస్ఎస్ అని రాసుకోండి. ఇక్కడ ఎస్ 2 times. అలానే రైట్ నుంచి లెఫ్ట్ కి పిఎస్ అని రాయండి. ఫస్ట్ ఎస్ రాశారు, అండర్లైన్ చేస్తున్నాను చూడండి.
ఎస్ రాసేసారు. నెక్స్ట్ ఇప్పుడు ఇవి రెండు రాయండి, పిఎస్ పిఎస్. ఆఫ్టర్ దట్ పిఎస్ పిఎస్ 2 టైమ్స్ రాయండి, 2 టైమ్స్. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు డిపిఎస్ డిపిఎస్ రాయండి, ఇది ఇది. సో ఏం రాస్తారు ఇక్కడ, డిపిఎస్. అగైన్ మళ్ళీ డిపిఎస్ రాసుకోండి, డిపిఎస్. ఇప్పుడు ఎఫ్డిపిఎస్ రాసుకోండి రా. ఎఫ్డిపిఎస్ ఎన్ని టైమ్స్ రాస్తారు, 2 టైమ్స్. చూడండి, ఎఫ్డిపిఎస్. అగైన్ మళ్ళీ ఎఫ్డిపిఎస్. ఇలా 2 టైమ్స్ రాసుకోవాలి. వన్స్ అగైన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎస్ నుంచి స్టార్ట్ చేశాను నేను, ఎస్ 2 టైమ్స్. అగైన్ రైట్ టు లెఫ్ట్ రండి, పిఎస్ 2 టైమ్స్. అగైన్ రైట్ టు లెఫ్ట్, డిపిఎస్ 2 టైమ్స్, డిపిఎస్ 2 టైమ్స్. నెక్స్ట్ ఎఫ్డిపిఎస్ లైక్ దట్ 2 టైమ్స్ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మీకు స్టార్టింగ్ నెంబర్స్ ఇచ్చాను చూడండి, స్టార్టింగ్ నెంబర్స్. ఎస్ కి స్టార్టింగ్ నెంబర్ ఏంట్రా, 1 నుంచి స్టార్ట్ చేయండి, ఓకేనా? సో 1 నుంచి స్టార్ట్ చేయండి. ఎస్ ఆర్బిటాల్స్ కి, ఓన్లీ ఎస్ ఆర్బిటాల్స్ కి నేను చెప్తున్నాను. 1, ఇదేమవుతుంది 2, 3, 4, 5. ఎస్ దగ్గర పెట్టండి నెంబర్స్ ఇవి. స్టార్టింగ్ నెంబర్ ఎస్ కి 1 నుంచి స్టార్ట్ చేయాలి. సో 5. నెక్స్ట్ ఇక్కడ ఇదేమవుతుంది 6, దిస్ ఇస్ 7, అండ్ ఇదేమవుతుంది 8. ఇప్పుడు పి కి స్టార్టింగ్ నెంబర్ ఏంట్రా, పి కి స్టార్టింగ్ నెంబర్ 2. సో పి కి స్టార్టింగ్ నెంబర్ 2 కాబట్టి చూడండి, సో దిస్ ఈస్ 2, ఇది 3, 4, 5. నెక్స్ట్ ఇది 6 అవుతుంది. నెక్స్ట్ ఇది 7 అవుతుంది, ఓకేనా? డి కి స్టార్టింగ్ నెంబర్ ఏంట్రా, ఫర్ డి స్టార్టింగ్ నెంబర్ ఈస్ 3. సో 3 నుంచి వెళ్ళండి ఇక్కడ, 3. నెక్స్ట్ దిస్ ఈస్ 4, 5, 6, ఓకేనా? ఆఫ్టర్ దట్ ఎఫ్ కి స్టార్టింగ్ నెంబర్ ఏంట్రా, ఎఫ్ కి స్టార్టింగ్ నెంబర్ 4 రా. సో దట్ ఈస్ హియర్ 4, and here it is 5. So this is 4, and here 5. ఇది ఇంక్రీజింగ్ ఎనర్జీ ఆర్డర్. ఇక మీకు ఏ అటామిక్ నెంబర్ ఇచ్చినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను చూడండి రా. ఇది ఆర్డర్ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ నెంబర్ Z ఈజ్ ఈక్వల్స్ టు 12 తీసుకోండి, అదర్వైజ్ 10 తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. తీసుకుంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారా, 1s. ఇక్కడ చూసుకోండి, పైన ఆర్బిటాల్ చూసుకోండి. సో ఇది ఇంక్రీజింగ్ ఎనర్జీ ఆర్డర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అని అర్థం. సో దెన్ హియర్ ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ టు 1s. సో 1s2. తర్వాత ఏమవుతుందిరా, 2s2. నెక్స్ట్ 2p6. సరిపోయింది, 10 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి చూడండి ఇక్కడ. 2 + 2 + 6, 10 ఎలక్ట్రాన్స్ ఓవర్. నెక్స్ట్ Z ఈజ్ ఈక్వల్స్ టు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 21 ఇచ్చారనుకోండిరా. 21 ఇస్తే ఇప్పుడు చూడండి, ఇఫ్ 21 ఈస్ గివెన్, Z ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఆర్బిటాల్స్ చూసుకోండి. ఈ ఆర్బిటాల్స్ లో ఇప్పుడు బై యూజింగ్ ఈ ఆర్బిటాల్స్ లో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయండి. 1s, s మాక్సిమం కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 2s2. నెక్స్ట్ అప్ టు 21 ఫిల్ చేయాలరా, 21 ఎలక్ట్రాన్స్ వరకు ఫిల్ చేస్తూ ఉండాలి.
సో 1s2 2s2 4 ఎలక్ట్రాన్స్ ఓవర్. నెక్స్ట్ ఆర్బిటాల్ ఏంట్రా ఇక్కడ 2p పైన చూసుకోండి ఆర్డర్ 2p6 నెక్స్ట్ 3s2 3p6 నెక్స్ట్ 4s2. ఇక్కడ వరకు ఎన్ని ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి రా 20 అయిపోయినాయి చూడండి. రిమైనింగ్ 1 ఎలక్ట్రాన్ ఉంది. దట్ 1 ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ద నెక్స్ట్ ఆర్బిటల్. వాట్ ఈస్ దట్ 4s సారీ 3d. సో 3d1 ఇలా రాయొచ్చు. నెక్స్ట్ వన్ మోర్ ఇంకొకటి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ z ఈజ్ ఈక్వల్స్ టు 35 తీసుకోండి రా 35 తీసుకోండి. ఏ అటామిక్ నెంబర్ ఇచ్చినా రాయొచ్చు మీకు, ఎందుకంటే ఆర్బిటాల్స్ ఇక్కడ మీకు క్లియర్ కనబడుతున్నాయి చూడండి. ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ 1s. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందిరా 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10. సో ఇక్కడ వరకు ఎన్ని ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి చూడండి రా 30 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి అవునా. సో 30 ఎలక్ట్రాన్స్ 3d అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎందులోకి ఎంటర్ అవుతుందిరా d మాక్సిమం కెపాసిటీ 10. సో ఇంకా 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి, ఎందుకనంటే z ఈజ్ ఈక్వల్స్ టు 35 కదా. అటామిక్ నెంబర్ 35 అంటే ఎలక్ట్రాన్స్ 35 మీన్స్ హియర్ till here 30 electrons are over, still 5 are there. That 5 electrons enters into the 4p. So 4p5. So ila rayochu manam. So like this a element ichina gaani daniki electronic configuration by using this trick we can. Aithe ikkada meeku just 2 times practice cheyandi nenu cheppindi. Ippudu 2 times practice chesi orbitals rayadam easy avutundi. ఓకేనా. సో ఇది ప్రాక్టీస్ చేయండి, మీకు తర్వాత యూస్ఫుల్ అవుతుంది. పీరియాడిక్ క్లాసిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ స్టార్టింగ్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఒక ఎలిమెంట్ వన్ ఎలిమెంట్ ఈస్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ అండ్ విచ్ పీరియడ్ వీ హావ్ టు ఐడెంటిఫై. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కాబట్టి ఇప్పుడు బై యూజింగ్ దిస్ టెక్నిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలో, ఈ ఆర్బిటాల్స్ ఎలా రాయాలో కాస్త ఒక 2 times ప్రాక్టీస్ చేయండి. సో 2 times రాస్తే సరిపోతుంది మీకు. ఇఫ్ యూ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏం లేదమ్మా, చాలా ఈజీ ఇది. నెక్స్ట్ టైం ఇక నెక్స్ట్ చూడండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1 to 30 ఎలిమెంట్స్ చెప్తున్నాను ఇప్పుడు నేను. సో ఇది బేసిక్ అందరికీ తెలవాలి. Electronic configuration of elements one to 30. ఓకేనా. సో 1 to 30 ఎలిమెంట్స్ ఎవరికైనా సరే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, వాటి అటామిక్ నెంబరు, రిప్రజెంటేషన్, ఈ టేబుల్ తెలవాలరా. ఇది బేసిక్ ఎవరికైనా సరే. సో ఐఎమ్ ఫార్మింగ్ హియర్ వన్ టేబుల్. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ ఎలిమెంట్ and its atomic number, and after that mass number. Next electronic configuration, otherwise electrons, protons, neutrons, and electronic configuration. సో నేను మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లైక్ దీస్ 5 tables 1 by 1 చూడండి. ఇప్పుడు ఫస్ట్ హైడ్రోజన్, అటామిక్ నెంబర్ 1, మాస్ నెంబర్ 1. అటామిక్ నెంబర్ 1 means electrons 1 and protons also 1. Why? Because what is atomic number? Number నిన్న చెప్పాను ఆల్రెడీ నేను. What is atomic number? The number of electrons present outside the nucleus or the number of protons present inside the nucleus is called as atomic number.
సో అటామిక్ నెంబర్ 1 అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఆల్సో 1, ప్రోటాన్స్ ఆల్సో 1. న్యూట్రాన్స్ అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం రా? నిన్న మీకు ఫార్ములా చెప్పాను. మీకు న్యూట్రాన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే A - Z, మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. సో ఇప్పుడు ఇక్కడ మాస్ నెంబర్ హైడ్రోజన్ కి ఎంత రా? 1, అండ్ అటామిక్ నెంబర్ ఆల్సో 1. 1 - 1 మీన్స్ 0. సో హైడ్రోజన్ లో న్యూట్రాన్స్ ఉండవురా. సో ఇన్ హోల్ పీరియాడిక్ టేబుల్ ద ఎలిమెంట్ వితౌట్ న్యూట్రాన్స్ ఈస్ హైడ్రోజన్ ఒకటి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s1. నెక్స్ట్ హీలియం, అటామిక్ నెంబర్ 2, మాస్ నెంబర్ 4. ఎలక్ట్రాన్స్, అటామిక్ నెంబర్ 2 మీన్స్ ఎలక్ట్రాన్స్ 2, ప్రోటాన్స్ ఆల్సో 2, అండ్ న్యూట్రాన్స్ అంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. 4 - 2 అంటే 2 వస్తుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2. నెక్స్ట్ helium. Next after that lithium, atomic number 3, mass number 7. Atomic number 3 and electrons ఎన్ని ఉంటాయి రా? 3, protons also 3, neutrons 7 - 3, 4, and electronic configuration 1s2, 2s1. Next beryllium, atomic number 4, mass number 9. అటామిక్ నెంబర్ 4 అంటే ఎలక్ట్రాన్స్ 4, ప్రోటాన్స్ 4, అండ్ న్యూట్రాన్స్ 9 - 4, 5. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2. నెక్స్ట్ బోరాన్ 5. సో మాస్ నెంబర్ 11, and here it is atomic number 5 means electrons 5, protons 5, neutrons 11 - 5, 6. 1s2, 2s2, 2p1. Next carbon 6, and here mass number 12, and here electron 6, proton 6, neutrons 6, and electronic configuration 1s2, 2s2, 2p2. After that nitrogen, atomic number 7, mass number 14, and electrons 7, protons 7, neutrons 7. Electronic configuration 1s2, 2s2, 2p3. Next nitrogen after oxygen, atomic number 8, mass number 16, and electrons 8, protons 8, neutrons 16 - 8, 8. Electronic configuration 1s2, 2s2, 2p4. Next oxygen after fluorine, atomic number 9, mass number 19, electrons 9, protons 9, neutrons 19 - 9, 10. Okay, and electronic configuration 1s2, 2s2, 2p5. Next neon, atomic number 10, mass number 20, electrons 10, protons 10, neutrons 10. Electronic configuration 1s2, 2s2, 2p6. Next neon after sodium, atomic number 11, mass number 23, electrons 11, protons 11, neutrons 23 - 11, 12. And electronic configuration 1s2, 2s2, 2p6, 3s1. Next sodium after magnesium, 12, mass number 24, electrons 12, protons 12, mass number neutrons, mass number minus atomic number 12. Electronic configuration 1s2, 2s2, 2p6, 3s2. Next aluminium 13, 27, and electrons 13, protons 13, neutrons 27 minus 13,
27 minus 13 means here how many? 14. And electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p1. Next, aluminum after silicon 14, 28. Electrons 14, protons 14, neutrons 14. Electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p2. Okay. And after that, silicon after silicon tarvata phosphorus 15. 15 and atomic number is 15, mass number 31. So here electrons 15, protons 15, neutrons 31 minus 15, 16. Electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p3. Phosphorus after sulfur 16, 32. 16 electrons, proton 16, neutron 16. Electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p4. Next, chlorine 17 and mass number 35.5. And electrons 17, protons 17 and neutrons 35.5 means ఎంత వస్తుందిరా? 18.5. And electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p5. Next, chlorine after argon 18. And here it is 40, mass number 40. Electrons 18, protons 18 and mass number 22. Sorry, neutrons, number of neutrons 22. Electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p6. Next, argon after potassium 19, 39 mass number. And here atomic number is 19 means electrons 19, protons 19, neutrons 39 minus 19 means 20. And here electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1. After potassium, calcium 20, mass number 40, electrons 20, protons 20, neutrons 20. Electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. And after that, calcium after scandium. Scandium atomic number 21. Scandium atomic number 21. Okay, now mass number 45. So neutrons మీరు క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. 45 minus 21 ఎంత వస్తుందో చెప్పండి. So electrons 21, protons 21 and neutrons 45 minus 21. ఫిల్ చేయండి మీరు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 ఫిల్ చేయండి అమ్మా అందరు న్యూట్రాన్స్. ఓకేనా? 1s2, 2s2, నెక్స్ట్ 2p6, 3s2, 3p6, 4s2, 3d1. After that scandium తర్వాత titanium. Atomic number 22. Mass number 48. 48. And here electrons 22, protons 22 and ఇది మీరు క్యాలిక్యులేట్ చేయండి. 1s2.
2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d2. And after that, vanadium, 23. And the mass number is 51. And electrons 23, protons 23. ఇది మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d3. ఓకేనా? ఎనాడియం ఆఫ్టర్ క్రోమియం 24. దీనికి స్టార్ పెట్టండి, ఎక్సెప్షన్ ఇది. సో హియర్ 24 కదా, mass number 52. So here mass number 52 and electronic mass number 52, electrons 24, protons 24, 52 minus 24 ఎంత మీరు చెప్పండి. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎక్సెప్షన్ అమ్మా, ఇది అందుకనే స్టార్ పెడుతున్నారు. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d5 ఉంటుందిరా. యాక్చువల్గా అయితే 4s2, 3d4 ఉండాలి, బట్ హియర్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4s1, 3d5 ఉంటుంది. ఎందుకు ఉంటుందో నేను చెప్తాను మీకు, లాస్ట్ చెప్తాను ఎక్సెప్షన్స్. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దట్ క్రోమియం, manganese atomic number 25, mass number 56, mass number 56 కాదురా, 55 ఉంటుంది. 55. And here electrons 25, protons 25, neutrons మీరు చెప్పండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d6. Sorry, 4s2, 3d5. 4s2, 3d5. And after that, manganese after iron atomic number 26, mass number 56, and electrons 26, proton 26, and neutrons మీరు క్యాలిక్యులేట్ చేయండి. 56 minus 26. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s, 2p6, 3s2, 3p6, 4s2, 3d6. ఓకేనా? ఆఫ్టర్ ఐరన్, నెక్స్ట్ వన్ ఈస్ cobalt 27, 50, and here mass number is 58.9, means 59, and 27, protons 27, neutrons మీరు చెప్పండి. and electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d7. and after that, nickel 28, mass number 58.6, and here 28, protons 28, neutrons మీరు క్యాలిక్యులేట్
నాను పిలవట్లే అన్మ్యూట్ చేసినాడు ఇప్పుడు ఓకే, ఇప్పుడు వినబడు. అమ్మా ఇప్పటి వరకు కనబడ్డదా అమ్మాయిలు? ఓకే, ఏంది చెప్పండి రా, డౌట్ ఏంది? Sir, how can we calculate atomic mass? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అమ్మా. Sum of the protons plus the neutrons. Yesterday already I given. So here it is having some fractional values, but mass number means it will be rounded value. Rounded value వస్తుంది. So in some cases for some elements, కొన్ని elements కి మాత్రం ఇక్కడ మనకి some elements are exist in isotopic forms, different isotopic forms. అందుకనే వాటికి average molecular weight క్యాలిక్యులేట్ చేయాలి, average atomic mass క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ అటామిక్ మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మనం అటామిక్ స్ట్రక్చర్ టాపిక్ లో చూద్దాం. బట్ హియర్ జస్ట్ రిమెంబర్, మాస్ నెంబర్ మీన్స్ సమ్ ఆఫ్ ద ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, అండ్ 1 to 30 elements you remember. Some elements exist in different isotopic forms. For that elements we have to calculate average atomic mass. How to calculate that average atomic mass you will see in the atomic structure topic. Okay. And here somebody scandium 24, titanium 26 ఏంటమ్మా ఇవి మెసేజ్ చేశారు? What is this scandium 24, titanium 26, vanadium 28? ఓకే చూడండి రా, అండర్స్టాండ్ నా, అర్థమైందమ్మా? అటామిక్ మాస్ అంటే సమ్ ఆఫ్ ద ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. అందుకనే నేను మీకు ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి, ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి, న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి చెప్తున్నాను. సో ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ చేస్తే మీకు మాస్ నెంబర్ వస్తుంది, అవునా? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ చేస్తే మీకు మాస్ నెంబర్ వస్తుందమ్మా. Hope all of you understood. So next, coming to the topic, copper atomic mass is 63.5. 63.5. And here number of electrons ఎన్ని ఉంటాయి రా? 29. And protons also 29. Neutrons మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. దెన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాత్రం కాపర్ కి కొంచెం ఎక్సెప్షన్ ఉంటుంది. చూడండి, 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d9. వెరీ గుడ్. 4s1 3d9. 4s1 3d9 కాదు, 3d10. యాక్చువల్ గా 4s2 3d9 ఉండాలిరా. 4s2 3d9 ఉండాలి, బట్ ఇక్కడ 4s1 3d10 వస్తుంది. ఎందుకు వస్తుందో నేను చెప్తాను లాస్ట్ కి. అండ్ ఆఫ్టర్ దట్ జింక్ 30. And here mass number of zinc is 60. Not 60, 65. And here it is 30, 35. 35. Electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి చూడండి అమ్మా, ఎక్సెప్షన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఏమేమి వచ్చినాయి మనకి?
24 and 29. 24 and Exception electronic configurations are ఒకటేమో chromium అమ్మ. So before going to that exception electronic configuration, I am telling one concept here. Half filled and full filled configurations are more stable always. Remember, half filled and full filled configuration. Half filled and full filled configurations are always more stable. More stable. Okay na? It ఒకసారి చూడండి రా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ హియర్ క్రోమియం. మీకు క్రోమియం కి అటామిక్ నెంబర్ 24 వస్తుంది. సో హియర్ ఫర్ క్రోమియం ఐఎమ్ కన్సిడరింగ్ 2 electronic configurations. One is చూడండి 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d4 ఇది కన్సిడర్ చేస్తున్నాను. 4s2 3d4 కన్సిడర్ చేశారనుకోండి, 4s లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి రా? 2. 3d లో హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 4. 1 2 3 4. ఇట్ ఈజ్ ఏ ఇన్కంప్లీట్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. ఒకటి ఎంటీ ఉంది చూడండి, ఇక్కడ ఒక ఆర్బిటాల్ ఎంటీ ఉంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. ఓకేనా? లెస్ స్టేబుల్. ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్, ఇట్ ఈస్ లెస్ స్టేబుల్. ఓకేనా? సో ఇప్పుడు వన్ మోర్, ఇదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేను చేంజ్ చేసి రాస్తున్నాను. ఇక్కడ చూడండి 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5 అని రాస్తున్నాను. 4s1 3d5 రాస్తే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హియర్ s is having how many electrons? 1. And this 3d having how many electrons? 5. So each orbital having here 1 electron. 1 2 3 4 5. So చూడండి ఇక్కడ this is symmetrical arrangement. చూడండి half filled configuration. Half filled configuration and it is symmetrical arrangement. So symmetrical arrangement of electrons always gives more stability to the atom. So that's why chromium acquires this first configuration rather than this second. So symmetrical arrangement gives extra stability. So here every element tries to get more stability. So that's why chromium gets first configuration than the second configuration. So our point ikkada raskondi. That is due to more stable configuration, chromium acquires first configuration. ఓకే నాన్న, ఇది రీజన్. ఇంకొకటి సెకండ్ ఏంట్రా? ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? ఇది ఎగ్జాంపుల్ 1 అనండి. ఎగ్జాంపుల్ 2 ఏంటి? ఎక్కడొచ్చింది ఎక్సెప్షన్? కాపర్ అటామిక్ నెంబర్ ఎంత? 29. సో దీనికి 2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఏం రాస్తున్నానంటే నేను 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9 రాస్తున్నాను. 4s2 3d9 రాశాను అనుకుంటారా? 4s having how many electrons here? 2. 3d having how many electrons? 9. ఓకేనా? సో 9 ఎలక్ట్రాన్స్ ఇలా అరేంజ్ చేయండి. ఇక్కడ 1 2 3 4 5
6, 7, 8, 9. So this is also incompletely filled configuration. Incompletely filled configuration. ఓకేనా? ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఇది ఏమవుతుందిరా? లెస్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నాను. ఇంకొక ఎలక్ట్రాన్, ఇదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని ఒక ఎస్ 4s లో నుంచి ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ 4s టు 3d కి జంప్ చేస్తుంది. జంప్ చేసింది అనుకోండి, అప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా వేయచ్చు? 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d10. ఓకేనారా? సో ఇప్పుడు చెప్పండి, 4s1 లో అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కన్సిడర్ చేస్తే ఇక్కడ 4s is having 1 electron, 3d having how many electrons? 10 electrons. So electrons are arranged like this. చూడండి, so here it is a symmetrical arrangement. All are completely filled. Okay na? Completely filled. D orbital. Completely filled D orbital. And here symmetrical arrangement. చూడండి, symmetrical arrangement. So symmetrical arrangement of electrons gives extra stability. So that's why copper gains this first configuration than the second one. So this is wrong. First one is correct. Due to extra stability here, copper gains the first configuration than the second configuration. Okay now, because every element tries to get more stability. So half filled and full filled configurations are more stable. Here I given statement that is very very important. So మళ్ళీ వస్తుంది మనకి, బట్ ఇక్కడ కూడా మీరు పర్ఫెక్ట్ అవ్వండి. Half filled and these full filled configurations are more stable. Okay na? And after that, so next చూడండి రా, till now 1 to 30 elements atomic number and mass number, electrons, protons, neutrons calculation, electronic configuration చెప్పాను. Next one, cation. So what is cation? It is having positive charge. అవునా? Yes. So it contains positive charge. And it is formed by losing electrons. So here it is formed by losing electrons. Losing electrons. Why elements loses electrons and gains electrons means because To stability. now I am telling, look here, to get the stability. Very good, very good, very good. చూడండి ఇక్కడ I am considering here 8th group element. HA group elements ని బేస్ చేసుకొని చెప్దాం. HA group elements are also called as inert gases. Noble gas. Inert gases, and or these are also called as noble gases. Okay na? What are those? Helium, neon, argon, krypton, xenon, radon. So their outermost electronic configuration వీటన్నిటికి outermost electronic configuration ఏముంటుందిరా? Stable. 8. Fulfilled. Their outermost electronic configuration. Very good. Outermost electronic configuration is here NH2 NP6. NH2 NP6 means it is a octet configuration. Avuna? So this octet configuration is more stable configuration. More stable configuration. That means here these elements, these 8A group elements are having 8 electrons in their outermost shell. That is called as octet configuration, and they are more stable. So that's why
The remaining elements also tries to get the stability like 8th group elements. To gain the stability like 8th group elements, some of the elements loses electrons and some of the elements gains electrons. Because to obtain 8 electrons in their outermost shell, some of the elements loses electrons, some of the elements gains electrons. During this losing and gaining electrons, they forms the ions. That ions are, by losing they forms the cation, and by gaining electron they forms the anions. Okay. So here first cation. So cations are having positive charge and they are formed by losing electrons. Okay. So ఇక్కడ చూడండి, ఇక్కడ here for example element A అని కన్సిడర్ చేస్తున్నాను. A loses electron and forms the A plus electron. ఇక్కడ చూడండి, ఇక్కడ this is neutral atom. అవునా కాదా? ఫస్ట్ నేను తీసుకుంది న్యూట్రల్ ఆటమ్. న్యూట్రల్ ఆటమ్ అని ఎప్పుడు అంటాం రా? ఇన్ దిస్ ఎలక్ట్రాన్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోటాన్ నెంబర్. బట్ దిస్ ఈజ్ క్యాటయాన్. అవునారా? సో ఇందులో ఎలక్ట్రాన్ నెంబర్ విల్ బి లెస్ దాన్ ప్రోటాన్ నెంబర్. అవునా కాదా? ఎలక్ట్రాన్ నెంబర్ విల్ బి లెస్ దాన్ ప్రోటాన్ నెంబర్ బికాస్ వన్ ఎలక్ట్రాన్ ఈజ్ లూజ్. ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయిపోయింది కదరా. ఒక ఎలక్ట్రాన్ అయినా సరే, ఎన్ని ఎలక్ట్రాన్స్ అయినా సరే, ఎనీవే క్యాటయాన్స్ during the formation of cation they loses 1 or 2 electrons. Electrons are loosed means definitely the electron number will be decreased than proton, so that's why they get the charge positive. Okay na? So for example I am considering here now, chudandamma, first A group elements ni consider chestunnanu. What are those first A group elements? Lithium, sodium, potassium, rubidium, cesium, francium. So these are which metals? Alkali metals. Anybody చెప్పగలుగుతారా? అంతే కదరా? These are alkali metals. Yes. For example ఇక్కడ చూడండి అమ్మా, lithium electronic configuration 1s2 2s1. అవునారా? hydrogen కూడా. Sodium hydrogen, it is not belongs to first A group, it is a special case. Hydrogen ని first A group లో కన్సిడర్ చేయొద్దురా. ఓకేనా? హైడ్రోజన్ ఈజ్ ద స్పెషల్ కేస్. తర్వాత చెప్తాను. సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి రా. 1s2 2s2 2p6 3s1. అలానే పొటాషియం రాయండి రా. 1s2 2s2 2p6 3s2 3p6 4s1. ఇక్కడ చూడండి రా, ఇక్కడ వరకు ఇది దేని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? ఇది నియాన్. అంతేనా? అవునా కాదా? ఈ 1s2 అనేది దేని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రా? 1s2 is electronic configuration of helium. అవునా? 1s2 2s2 2p6 is electronic configuration of neon. And 1s2 2s2 2p6 3s2 3p6 is electronic configuration of argon. అలానే రుబిడియం కి ఏమొస్తుందిరా? క్రిప్టాన్. అప్ టు క్రిప్టాన్ సేమ్. cesium ki up to helium, neon, argon, krypton up to xenon same. ఇప్పుడు చెప్పండి, లిథియం కి హీలియం తర్వాత ఏం మిగిలిందిరా? 2s1. నియాన్ కి రా 3s1. ఆర్గాన్ 4s1. క్రిప్టాన్ 5s1. xenon 6s1. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఇఫ్ దిస్ లిథియం లూజెస్ 1 ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంది అనుకోండి, అప్పుడు దేనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈక్వల్స్ టు హీలియం. వెరీ గుడ్. ఇఫ్ అంటే ఇక్కడ ఏం ఫామ్ అయింది మనకి? Li+ ఫామ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ సోడియం లూజెస్ 1 ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంది అనుకోండి, ఏమొస్తుందిరా?
Neon. configuration becomes equals to neon plus electron, and here it forms Na plus, and ఇక్కడ argon configuration వస్తుంది, and here it forms K plus. Next here it forms krypton configuration by losing electron. Then it forms here Rb plus. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటే దేనికి ఈక్వల్ అవుతుంది? Xenon. అండ్ ఏం చేస్తుంది? సిఎస్ ప్లస్. అవునా కదా? ఇప్పుడు నాకు చెప్పండి, దీస్ ఆర్ మోర్ స్టేబుల్ ఆర్ నాట్? ఇగో ఇవన్నీ దీస్ ఆర్ మోర్ స్టేబుల్. వై దే ఆర్ మోర్ స్టేబుల్? They are having octet configuration. They are having octet configuration, and they are cations or not? Yes, sir. Cations. Which cations? Monovalent cations. Why monovalent cations? Because their charge is 1. Charge 1 kadara, plus 1 kada. సో చార్జ్ +1 కాబట్టి వాటిని ఏమంటాం మనం? మోనోవాలెంట్ Cations. ఓకేనా? సో లైక్ దిస్ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ కన్సిడర్ చేయండి. వాట్ ఆర్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్? Alkaline earth metals. Second A group elements means these are alkali earth metals. First of all, name is alkali earth metals. What are those alkali earth metals means? Beryllium, magnesium, calcium, strontium, radium. రేడియం రేడియోయాక్టివ్ కాబట్టి వదిలేయండి దాన్ని. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బెరీలియం? చూడండి, అయితే ఇక్కడ అప్ టు హీలియం సేమ్ రా. సో హీలియం 2s2 ఇదేమవుతుంది? నియాన్ చెప్పండి 3s2. నెక్స్ట్ కాల్షియం కి Argon 4s2. ఆర్గాన్ 4s2. నెక్స్ట్ స్ట్రాన్షియం కి Krypton. 5s2. నెక్స్ట్ xenon 6s2. 6s2. If they loses one electron లూజ్ చేసుకుంది అనుకోండిరా, అప్పుడు ఏమొస్తుంది? Be+2. ఇది దేనికి ఈక్వల్? హీలియం కి ఈక్వల్. అవునా? సారీ, 1 ఎలక్ట్రాన్ కాదు, 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్. సో నెక్స్ట్ ఇయర్ ఇఫ్ లూజెస్ 2 ఎలక్ట్రాన్, ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? Mg+2. Mg+2 దేనికి ఈక్వల్? నియాన్. నెక్స్ట్ Ca+2 దేనికి ఈక్వల్ అవుతుంది? ఆర్గాన్. నెక్స్ట్ Sr+2 దేనికి ఈక్వల్ అవుతుంది? క్రిప్టాన్. నెక్స్ట్ బేరియం Ba+2 దేనికి ఈక్వల్ అవుతుంది? జీనాన్. సో ఇప్పుడు ఈ ఫామ్ అయిన చూసారా, ఇవన్నీ వీటిని ఏమంటాం? డైవాలెంట్ క్యాటయాన్స్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ మోర్ స్టేబుల్. అవునా కదా? సో దీస్ ఆర్ మోర్ స్టేబుల్. Why these are more stable? Due to octet configuration. Octet electronic configuration. Okay na? And these are divalent cations. Why these are called as divalent cations? Because their charge is They are losing 2 electrons. Charge plus 2. Charge +2 కాబట్టి they are called as divalent cations అంటాం. ఓకేనా? సో ఇది థర్డ్ ఏ. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలి ఎర్త్ మెటల్స్. అలానే సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ loses 3 electrons like aluminum.
అల్యూమినియం ఉంది అనుకోండిరా. సో దిస్ అల్యూమినియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈస్ 1s2, 2s2, 2p6, 3s2, 3p1 కదరా. 3s2, 3p1 కదరా. సో ఈ 3 ఎలక్ట్రాన్స్ ని లూజ్ చేసుకుంది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6 plus 3 electrons, means it is the electronic configuration of Al plus 3. This Al plus 3 is equals to neon. Okay na? So like that, దీన్ని ఏమంటాం మనం ఇప్పుడు ట్రైవాలెంట్. ట్రైవాలెంట్ కేటగిరీ. ఓకేనా? సో లైక్ దిస్. సో ఇప్పుడు రేపు నేను మీకు ఈ క్యాటయాన్స్ నెక్స్ట్ యానయాన్స్ ఉన్నాయి. యానయాన్స్ చెప్పిన తర్వాత వాటిలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. సో మీ పని ఏంటంటే ఈ రోజు చెప్పింది మాత్రం కాస్త చదవండి రా. ఈ రోజు చెప్పింది మొత్తం నిన్న ఈ రోజు చెప్పింది చదవండి బాగా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాస్ నెంబర్స్ ఆల్సో. ఇది ఒకటి ఆల్ ఆఫ్ యూ. ఇగో ఫస్ట్ చెప్పిన ట్రిక్ ఉంది చూసారు, అర్థమైందారా? నాకు చెప్పండి. ఎనిబడి ఉన్నారు అందరు? చెప్పాలారా? ఇటు ఒక్కసారి చూడండి రా. ఫస్ట్ వినండి. ఎస్ ఆర్బిటాల్ మాక్సిమం కెపాసిటీ 2 electrons, p 6 electrons, d 10 electrons, f 14 electrons. ఓకేనా? తర్వాత SPDF అని రాసుకోండి. SPDF అని రాసుకున్న తర్వాత S కి నెంబర్ 1 ఇవ్వండి, P కి 2 ఇవ్వండి, D కి 3 ఇవ్వండి, F కి 4 ఇవ్వండి. ఇవి స్టార్టింగ్ నెంబర్స్ అన్నమాట. అంటే ఇక్కడ అవన్నీ ఆర్బిటాల్స్ రాసుకున్న తర్వాత ఈ S ని 1 తోటి స్టార్ట్ చేయాలి, P ని 2 తోటి స్టార్ట్ చేయాలి, D ని 3 తోటి స్టార్ట్ చేయాలి, 4 ని 4 తో స్టార్ట్ చేయాలి, 4 5 6 అట్లా. S కేమో 1 2 3 4, P కేమో 2 3 4 5 అట్లా. ఇప్పుడు ఈ 1 2 3 4 అనేవి స్టార్టింగ్ నెంబర్స్. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఏదైనా సరే 2 times రాయాలి. ఫస్ట్ S రాసుకోండి. S 2 times రాసుకున్నా. క్లియరా? ఓకేనా? అర్థమైందా? S 2 times. తర్వాత రైట్ నుంచి రండి. PS చూడండి ఇక్కడ PS మళ్ళీ PS 2 times రాసుకోండి. తర్వాత అయిపోయింది కదరా. ఆఫ్టర్ దట్ DPS ఎన్నిసార్లు రాస్తారు? 2 times. DPS అయిపోయింది కదా. తర్వాత ఏం రాస్తారా? FDPS 2 times. క్లియర్? ఇది అర్థమైందా చెప్పండి? ఇంతవరకు అర్థమైందా? S 2 times. మళ్ళీ తర్వాత PS ఇటువైపు లెఫ్ట్ రైట్ నుంచి. తర్వాత DPS 2 times, FDPS 2 times. అయిపోయింది. తర్వాత ఇప్పుడు నెంబర్ ఇవ్వాలి కదా ఆర్బిటాల్స్ కి. ఆర్బిటాల్స్ కి నెంబర్ ఎలా ఇస్తామంటే S కి స్టార్టింగ్ నెంబర్ ఏమని చెప్పాను నేను? 1. చూడండి 1. తర్వాత ఇంకొక S ఇక్కడ ఉంది 2. తర్వాత 3. నెక్స్ట్ 3 ఇగో ఇక్కడ ఉంది చూడండి 3. నెక్స్ట్ ఇగో ఇక్కడ 4. ఇగో ఇక్కడ ఉంది చూడండి 5. నెక్స్ట్ S ఆర్బిటాల్స్ కే, ఓన్లీ S ఆర్బిటాల్స్ కే చూడండి 1s 2s 2. తర్వాత ఏంట్రా 3. తర్వాత 4s. తర్వాత 5. తర్వాత 6. తర్వాత 7. తర్వాత 8. ఇది ఓకేనా? ఇది క్లియరా? తర్వాత P కి స్టార్టింగ్ నెంబర్ ఏం చెప్పాను? 2 కదా. ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. 2 3 4 5 4 కదా. 5P 4. తర్వాత 5 6 7. తర్వాత నెక్స్ట్ D కి స్టార్టింగ్ నెంబర్ ఏం చెప్పాను? 3. ఇవ్వండి 3 4 5 6. తర్వాత
ఎఫ్ కి స్టార్టింగ్ నెంబర్ ఏం చెప్పాను? 4. ఎఫ్ కి స్టార్టింగ్ నెంబర్ ఏంటి? 4. ఇగో 4 5. ఇప్పుడు బై యూజింగ్ దిస్, ఇది ఆర్డర్, ఇక దేనికైనా అప్లికేబుల్, ఇది ఆర్డర్ ఇదిగా. సో ఇప్పుడు మీరు ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్తారు, 1s లో 2s లో 2p లో 3s లో 3p లో, ఇలా. క్లియర్? ఈజీగా లేదురా మాయిలర్స్ అంటే? గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం. అదే మాయిలర్స్ అయితే గుర్తుంచుకోవాలి ఆర్బిటాల్, ఇక్కడ అవసరం లేదు. సో ఈ రోజుకి ప్రాక్టీస్ చేయండి, బాగా చదవండి. రైట్. Sir, once show all pollinators.